రాష్ట్రంలో ప్రతి చోట ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా గతంలో ఏర్పడేది. ఇది చీప్ లిక్కర్ అని కానీ, తర్వాత నకిలీ లిక్కర్ అని కానీ. దాని మీద మీరు కూడా గతంలో చాలా కామెంట్లు చేశారు. చాలా 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 ఏం మార్పు ఏమైనా వచ్చిందా సార్ అప్పటికి ఇప్పటికి? ముందుగా ఇప్పుడు పెద్ద కంపెనీలు బ్రాండ్స్ వచ్చినాయి. అప్పుడు అన్నీ ఊరు పేరు లేని చిల్లర కంపెనీలు. వేరే పెద్ద కంపెనీని అలౌ చేసేవారు కాదు, కమిషన్లు కక్కుర్తి. రోజు పేపర్లో చూస్తున్నారు కదా ఏం జరిగింది. ఇప్పుడు అన్ని పెద్ద బ్రాండ్లు వస్తున్నాయి, రేట్లు తగ్గించారు. సో అట్లీస్ట్ మద్యం హానికరమే, అందులో డౌట్ ఏం లేదు. బట్ క్వాలిటీ మద్యం అయితే కొంచెం లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లాస్ అవ్వకుండా ఉంటారు, హెల్త్ లాస్ అవ్వకుండా ఉంటారు కొంత. అది తాగితే 5 ఏళ్ళలో పోతారు, ఇది తాగితే 15 ఏళ్ళలో పోతారు. పోవటం కాదు. అది అప్పుడు ఉన్నటువంటి డిస్టిలరీసే ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. అంటే డిస్టిలరీ పనిచేయటం కాదు, డిస్టిలరీ అదే అయినా ఎవరు నడుపుతున్నాడు, ఏ బ్రాండ్ ప్రోడక్ట్ వస్తుంది, ఒక బ్రాండ్కి వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ నిలబెట్టుకోవడం కోసం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. సో తయారైన తర్వాత మినిమం ఏదైనా సరే 7 days అనేది స్టోర్ చేయాలి ఒక బాటిలో. సో వీళ్ళేమో ఏ రోజు ఆ రోజే తోసేసేవారు గతంలో. ఈ స్టాండర్డ్ కంపెనీ వాడు ఏంటంటే 7 రోజులు కనీసం ఆ బాటిలో ఉంచుతాడు. సో దానివల్ల చాలా ఇంప్యూరిటీస్ పోతాయి, అది ఉండాలన్నమాట. సో అలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కోసం. గతంలో అదే ఉండేది కదా, రోజుకో పేరు ఏదో పెట్టేవారు. 200 రూపాయలు సరిగ్గా 150 రూపాయలు చేసా అనేది తప్ప పేరు పెడితే గుర్తుంచుకునే ఏం పెట్టలేదు. సార్ ఇప్పుడు అదే కేసు వైసీపీ నాయకులకి చాలామందికి చుట్టుకున్నటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్. కానీ దాంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరిని కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎట్లా చూస్తారు? అంటే సూత్రధారి దగ్గరికి దారులు వెతుకుతున్నారు, దారి దొరుకుతుంది. ప్రస్తుతానికి అందరూ టైటిల్ ఇప్పుడుగా ఉన్నారు, నొరుపుతారు, ఎప్పుడు చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అమరావతి మహిళలను తిట్టిన కేసులో కూడా ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళ మీద గురించి మాట్లాడుతున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, మీడియా సంస్థకు సంబంధించి ఆ యాజమాన్యం ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీస్తున్నట్లుగా ఏం కనిపించలేదు. అంటే యాజమాన్యం చెప్పిద్దే చేశారా, వీళ్ళంతటి వీళ్ళు చేశారా అనేది తెలియదు కదా. తెలియదు. ఫైనల్గా కూటమి సర్కార్కి మార్కులు వేయాలంటే ఎన్ని వేస్తారు సార్? అంటే ఇవాళకి వాళ్ళ మార్కులు వేయాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్కి అయితే 100కి 100 మార్కులు వేయచ్చు ఇంటెన్షన్కి. ఓకే. బట్ ప్రాక్టికల్గా జరుగుతున్న దానికి అన్ని మార్కులు వేయలేము. అన్ని మార్కులు వేస్తే మనకు బుద్ధి లేదనుకుంటారు. ఎందుకంటే అభివృద్ధి మొదల్లో ఉంది, రీస్టార్ట్ చేశారు, కిక్ స్టార్ట్ చేశారు, అభివృద్ధి ఫలాలు రావాలి. సో అది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. సంక్షేమం మరి అప్పు చేసో ఇంకోటి చేసో అనుకున్న స్థాయిలోనే ప్రజలకే ఆశించేది మరీ ఎక్కువగా ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా అయితే ఎవరు లేరు. సో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్గా డిస్టింక్షన్ అనే అనుకోవచ్చు, 70+ అని అనుకోవచ్చు.